నాకు నాన్న లేడని నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు నువ్వెప్పుడూ చెప్తూ ఉంటావు అబద్ధం చెప్పడం తప్పని, కానీ నువ్వే అబద్ధం చెప్తున్నావు. అంటే పాస్పోర్ట్ ఆఫీస్ లో అంకుల్ చెప్పేది నిజమే అన్నమాట. పంతులు గారు కూడా నేను నీ మనసులోంచి రాలేదని చెప్పారు కదా? లేదు కృష్ణ, నువ్వు నా మనసులో నుంచి వచ్చి మళ్ళీ అబద్ధం అబద్ధం చెప్తున్నావు నువ్వు. పంతులు గారు కూడా చెప్పారు అందరికీ నాన్న ఉంటాడని. కృష్ణయ్య కూడా నాన్నున్నాడు, మరి నాకెందుకు లేడు? ఇప్పుడు నువ్వు కర్ణపిండితో ఇదే కదా చెప్తున్నావు, కానీ నువ్వు నాకు మాత్రం చెప్పలేదు. ప్రతిసారి అబద్ధం చెప్తూ వచ్చావు. కృష్ణ రా, ఇలా రా, ముందు నేను చెప్పేది వినమ్మా. నా చిట్టు లేదు, నువ్వు అబద్ధాలు చెప్తావు. అన్ని అబద్ధాలే అబద్ధాలే అబద్ధాలే. కృష్ణ కృష్ణ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. లేదు, చెప్పు నాకు. మా నాన్న పేరేంటో చెప్పు నాకు. ఎవరతను చెప్పు నాకు. నేను అతన్ని కలవాలి, చెప్పు నాకు. మా నాన్న పేరేంటో నాకు చెప్తావా లేదా? అలాంటిదేం లేదు కృష్ణ, నువ్వు అసలు నేను చెప్పేది వినడం లేదు. నేను చెప్తాను కదా నీకు. చెప్పు నాకు. నేను ఇప్పుడే మా నాన్న పేరేంటో తెలుసుకోవాలి. ఎవరు మా నాన్న? నేను ఆయన్ని కలవాలి. మా నాన్న పేరేంటో నాకు చెప్తావా లేదా? లేదా? చాలా ఆపు కృష్ణ, నేను ఇందాకటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నీకు అర్థం కావట్లేదా? మొండికేస్తున్నావు. నీకు అసలు నాన్న గిన ఎవరు లేరు. వెళ్ళి పడుకో, ఎక్కువ చేస్తున్నావు. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు, తిట్టి నా నోరు మూయించేస్తావు. కానీ నేను ఈ రోజు భయపడను. నేను ఎలాగైనా సరే మా నాన్నని కలవాలి, అంతే. ఎలాగైనా సరే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇలాగైనా మాట్లాడేది? ప్లీజ్ కామ్ డౌన్. ఇలా వాదించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. డిన్నర్ చేసి ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే కృష్ణ, నువ్వు కూడా భోజనం చేయలేదు కదా, పద. అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు. మన డిన్నర్ చేసాక ఒకసారి కూర్చొని. తినాలని లేదు. మమ్మీకి చెప్పు నాకు మా నాన్న పేరు చెప్పమని. నేను ఆయన కలవాలి. ఒకవేళ నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే నేనే వెళ్తాను. కృష్ణ, ఎంత మొండిగా తయారయ్యా ఉంటావు నువ్వు. అసలు నా మాట వినలేదు. పెద్దవాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? నువ్వు తనతో మాట్లాడే ప్రయత్నం ఏముండదు గంగక్క. ముందు నేను చెప్పేది విను. కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదక్క. కృష్ణ ఏదైతే మాట్లాడుతుందో, ఏదైతే అడుగుతుందో అదంతా తప్పేం కాదు కదా. అదే కాకుండా నీకు కూడా ఈ విషయం తెలుసు కదా, ఏదో ఒక రోజు ఇదంతా జరుగుతుంది అని. ఏం చెయ్యాలి కరుణ? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను కృష్ణకి ఎలా నచ్చ చెప్పాలి? నువ్వు మా అందరినీ కలిసావు కదా, కానీ ఇప్పుడు నువ్వు మీ తాతయ్య అలాగే మునిబామ్మని కలవాలి. వాళ్ళు నిన్ను చూస్తే చాలా సంతోషిస్తారు. అన్నట్టు నీకోసం ఒక సెపరేట్ రూమ్ కూడా ఉంది పైన, మా రూమ్ కి పక్కన. నానమ్మా, మీరిక్కడ పూజలో బిజీగా ఉండండి. మీకేమైనా తెలుసా ఇంట్లో ఏం జరుగుతోందని? సుప్రియ ఇంకా ప్రదీప్ వాళ్లతో పాటు ఒక పాపని ఇంటికి తీసుకొచ్చారు. ఆ పాప ఎవరో ఏంటో తెలీదు, ఎవరి బిడ్డో తెలీదు, తన కుటుంబం ఎలాంటిదో తెలీదు, తన జాతి ఏంటో తెలీదు. మనం అలాంటి అమ్మాయిని మన ఇంట్లో ఎలా పెట్టుకోగలం నానమ్మా? ఎంతైనా చతుర్వేది కుటుంబానికి సంబంధించిన విషయం కదా. ప్లీజ్ నానమ్మా, నాతో పాటొచ్చి వెంటనే వాళ్ళని ఆపండి నానమ్మా. తెలుసుకోవాలి కదా. డోంట్ వరీ, నేను కేవలం 2 రోజుల్లో తన ఇష్టాయిష్టాల గురించి మొత్తం అంతా తెలుసుకుంటాను. ఇప్పుడు నువ్వే చెప్పు నానమ్మా, నువ్వు వీళ్ళిద్దరిని ఎన్నేళ్ల తర్వాత ఇలా ప్రేమగా మాట్లాడుకోవడం చూస్తున్నావు? ఈ ఇంటికి సంతోషాలు తిరిగొస్తున్నాయి నానమ్మా. ఇదంతా కూడా కేవలం జ్యోతి వల్లే వచ్చింది. తను ఈ ఇంటికి ఎంత ప్రేమను తీసుకొచ్చిందంటే అది సుప్రియ వదిన ప్రదీప్ అన్నయ్యలతో పాటు ఈ ఇంటిని కూడా ఒకటిగా ఉంచుతుంది. కానీ నానమ్మ, ఎవరినైనా అడాప్ట్ చేసుకునే ముందు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయడం మంచిది కదా. ఐ మీన్, ఇంత పెద్ద డెసిషన్ ఇంత త్వరగా తీసుకోవడం అంటే. నీ నాన్న గురించి తెలుసుకోవడానికి నాకు అసలు ఏమీ దొరకట్లేదు ఇక్కడ. నేనైతే మమ్మీ రూమ్ లో కూడా చూశాను, అక్కడ కూడా ఏం దొరకలేదు. ఇక మమ్మీ అయితే నాకు నాన్న గురించి ఏం చెప్పదు. మరేం చేయాలి? ఎలా వెతకాలి నేను మా నాన్నని? నేను ఆయన కలవాలి, అంతే.
మిత్రులారా, ఇప్పుడు నేను మీకు ఎలాంటి జ్ఞానపురుషుడి గురించి చెప్పబోతున్నాను అంటే ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకి జవాబుంటుంది. పెద్ద పెద్ద సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. అవును, పండితులు శ్రీ వాసుదేవ్ గారు. అందరూ ఎంతో దూరం నుంచి వాళ్ల ప్రాబ్లమ్స్ ని ఆయన దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక నేనైతే ఇదే విన్నాను, పండితులు వాసుదేవ్ గారు పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు అని. మరి ఒకవేళ మీరేదైనా విషయంలో ఇబ్బంది పడుతున్నారు అంటే, మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంది అంటే, మీరు రేపే బెనారస్ పక్క ఊరికి వెళ్లి వాసుదేవ్ గారిని కలిసి రావచ్చు. గుర్తుంచుకోండి, రేపు ఒక్కరోజు మాత్రమే వాసుదేవ్ గారు ఆ ఊరిలో ఉంటారు. మమ్మీ, బట్ట లోపల పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు సాగర్? మనం లండన్ తిరిగి వెళ్ళిపోతున్నాం. కానీ ఇలా ఉన్నట్టుండే ఇక్కడంతా సర్దుకుంది కదా మమ్మీ. అన్నయ్య వదిన కూడా ఒకటిగా కలిసిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా మనం ఇక్కడుండి ఏం చేస్తాం మమ్మీ? నేను మళ్ళీ వెళ్ళి నా పనిలో రీజాయిన్ అవ్వాలి. నా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఎలాగో అందరికీ వీసా కోసం అప్లై చేశాం కదా, ఇక మనం జ్యోతి పాస్పోర్ట్ ఇంకా వీసా ఏర్పాటు చేస్తే చాలు. ఐ థింక్ దాన్ని ప్రదీప్ అనే హ్యాండిల్ చేసుకుంటాడు. కానీ మనం ఇమీడియట్గా బయలుదేరాల్సి ఉంటుంది. నేను టికెట్స్ గురించి మాట్లాడేశాను. సో ఎస్ సాగర్, అది ఇప్పుడే కదా పరిస్థితులన్నీ సర్దుకుంటున్నాయి. ఇంకా కొన్ని రోజులు ఇక్కడుంటే బాగుంటుందని అనిపించట్లేదా? అంటే నా ఉద్దేశం, జ్యోతి ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి. తనకి ఇంట్లో అందరితో అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇదంతా సుప్రియ ఒంటరిగా ఎలా చేసుకోగలదు? నీకు ఇబ్బంది లేదంటే ఒకసారి ఆలోచించు. లేదు మమ్మీ, మనం ఇంకా ఇక్కడ ఉండొద్దు. ఎంతైనా మనం ఇంటికి అతిథులాగానే వచ్చాం కదా. ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మనకు మంచిది కాదు. బహుశా నువ్వు చెప్పింది కరెక్టేనేమో. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. కృష్ణ, 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 ప్లీజ్ తలుపు తెరు అమ్మా. కృష్ణ, చాలా ఎక్కువ అయింది ఇప్పటికే, ఆపిక. నువ్వు చాలా గుడ్ గర్ల్వి కదా, మంచి పిల్లలు ఇలా ఎప్పుడు చేయరు. కృష్ణ ప్లీజ్, నీకొక విషయం చెప్పనా కృష్ణ? కృష్ణ, కృష్ణ, కృష్ణ. చెప్పు గంగా. బాబు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, సాగర్ ఉన్నాడు అక్కడ. ఏమైంది గంగా? అంతా బానే ఉంది కదా? లేదు బాబు, నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది గంగా? ఏమైంది చెప్పు నాకు. చూస్తుంటే ఈ అమ్మాయి ఒక్కతే వచ్చినట్టుంది. తనతో ఎవరు రాలేదనుకుంటా. పద పద వెళ్ళి చూద్దాం తను ఎక్కడికి వెళ్తుందో. రా. ఎక్కడికి వెళ్తుందో ఏం అర్థం కావట్లేదు. తనతో ఎవరున్నారో ఏమో. అంకుల్, చెప్పమ్మా. ఈ చుట్టుపక్కల గుడి ఏమైనా ఉందా? అదిగో ఆ ముందే ఉందా మా గుడి. థ్యాంక్ యూ. వెల్కమ్.